హాయ్ హలో అందరికీ నమస్తే. 6 సంవత్సరాల తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐ కోర్టుకు వెళ్తున్నటువంటి క్రమంలో మరి ఒక చర్చ జరుగుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి కేసులన్నీ ఇక ఒక కొలిక్కి వచ్చినాయి, ఫైనల్ స్టేజ్కి వచ్చేసినాయి, బెయిల్ రద్దు అవుతుంది, అరెస్ట్ అవుతారు. సో ఇట్లా రకరకాలుగా చర్చ జరుగుతున్నటువంటి క్రమంలో వాస్తవ పరిస్థితులు ఏంటి? నిజంగానే ఇప్పుడు కోర్టుకి రావాలని పిలిచినంత మాత్రాన మరి అరెస్ట్ అవుతారా, బెయిల్ రద్దు అవుతుందా? సో ఇలాంటి అంశాలన్నింటికి సంబంధించి బయట జరుగుతున్నటువంటి ఒక తప్పుడు ప్రచారానికి సంబంధించి క్లారిటీ రావాలంటే కొన్ని నిజాలు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో ఆ నిజాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు మాజీ జడ్జ్, ప్రస్తుత సుప్రీంకోర్టు న్యాయవాది నేరల మాల్యాద్రి గారు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. సిబిఐ మరియు ఈడీ కేసులు చాలా ఉన్నాయి. ముఖ్యంగా డిస్ప్రపోర్షనేట్ అసెట్స్ కేసు, అంటే నీకు ఉండాల్సినటువంటి ఆదాయానికి సంబంధించిన బేసిస్లో ఆస్తులు కంటే ఎక్కువ ఉన్నాయి అని. తర్వాత పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కింద సుప్రీంకోర్టుకి వెళ్ళటం, కొన్ని డైరెక్షన్స్ ఇచ్చారు. వేగవంతం చేయండి, విచారణని ఆలస్యం చేయొద్దని. తర్వాత డివిజన్ బెంచ్ జస్టిస్ అలోక్ అరాదే, జస్టిస్ టి వినోద్ కుమార్, వీళ్ళు రోజువారీ ప్రాతిపదిక మీద, అంటే ఈ రోజు నుంచి రేపటి నుంచి ఎల్లుండికి వేసి విచారణ జరిపండి అని చెప్పి ఎందుకు తీర్పిచ్చిందంటే, క్రిమినల్ కేసులు పెట్టి చాలా సంవత్సరాలు అయిపోయింది, ప్రగతి లేదు. ఈ డిశ్చార్జ్ పిటిషన్ ఎవరో ఒక ముద్దాయి వేయటం, దాని మీద ఆర్గ్యుమెంట్స్ వినటం, తీర్పులు వాయిదా వేయటం, ఇట్లంతా జరిగింది. కాబట్టి రోజువారీ కింద మీరు ఇది చేయండి అని అన్నారు. మరొక ఆర్డర్ ఉంది, ప్రతి శుక్రవారం మీరు హాజరు కాండి అని. అయితే ఎగ్జంప్షన్ పిటిషన్స్ వేసుకొని, నేను సీఎంగా ఉన్నాను కాబట్టి, లేదా వేరే పనులు ఉన్నాయి కాబట్టి నేను రాలేనని చెప్పి ఇప్పుడు దాకా ఆ ఎగ్జంప్షన్ పిటిషన్స్ మీదనే కోర్టుకు హాజరు కాకుండానే జరిగిపోయింది. ఈ మధ్య సిబిఐ కోర్టు 21వ తారీఖు నవంబర్ మీరు హాజరవ్వండి అని చెప్పి ఆదేశాలు పాస్ చేసింది. ఆ హాజరవ్వండి అనే ఆదేశం విన్న తర్వాత దీనికి రకరకాల అర్థాలు తీశారు. ఇంకా కేసుల పురోగతి ఉంటుంది, జగన్ని అరెస్ట్ చేస్తారేమో, లేకపోతే తీర్పులు వచ్చి శిక్షలు పడేదానికి ఎక్కువ అవకాశం ఉంది, ఇంకా వాయిదాలు వేసుకునే స్ట్రాటజీ జరగకపోవచ్చు అని ఒక సందేశం డిజిటల్ మీడియాలో అనేక రకాలుగా వచ్చింది. ఈ ఆదేశాలు కేసుల విచారణని వేగవంతం చేయడానికి ఇచ్చినాయి, మరియు న్యాయ నిర్ణయాలపై ఏదో నిర్లక్ష్యంగా జరుగుతుంది, త్వరితగతిన న్యాయం జరగడం లేదనే అపవాదు ఉండకుండా చేసేదానికి డే టు డే మీరు విచారణ జరపండి అని చెప్పి. ఇక్కడ సెక్యూరిటీ కన్సర్న్స్ ఉంటాయి. జగన్ అనేవాడు ఒక మాజీ ముఖ్యమంత్రి కొడుకు, ఆయన ముఖ్యమంత్రిగా చేశారు. ఇప్పుడు కానీ గతంలో కానీ అదొక ఇంపార్టెంట్గా జైల్లో కూడా ఉండి వచ్చాడు కాబట్టి అతని మీద వ్యతిరేకులు ఉంటారు, లేకపోతే అతనికి అభిమానులు ఉండొచ్చు. కాబట్టి సెక్యూరిటీ ఒకటి. లాజిస్టిక్ బర్డన్, లాజిస్టిక్ అంటే ఎక్కడి నుంచో రావాలి, దానికి ట్రాన్స్పోర్ట్కి అయ్యే ఖర్చులు, లేకపోతే ఆయనకి సెక్యూరిటీ ఇచ్చే వాళ్ళందరూ కూడా రావాలి. వాళ్ళు వచ్చారు కాబట్టి ఇంకెవరైనా వాళ్ళ అపోజిషన్లో వస్తే వాళ్ళకి సెక్యూరిటీ కూడా కావాలి. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి స్పెషల్ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ చేయాలి. కాబట్టి చాలా గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అన్నీ కోరిలేట్ అయ్యి వాళ్ళందరూ సహాయ సహకారాలు అందిస్తే నేను రాగలుగుతాను, లేకపోతే ఇబ్బంది అని ఆయన ఏం కోరాడంటే, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నేను హాజరవుతాను, ఫిజికల్గా వచ్చినా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వచ్చినా అదే కాబట్టి అని అడిగితే సిబిఐ దాన్ని స్ట్రాంగ్గా అపోజ్ చేసింది. అయితే తాజాగా కోర్టు కూడా రిజెక్ట్ చేసింది. మీరు సిబిఐ ద్వారా వీడియో ద్వారా కాదు, మీరు వచ్చి హాజరవ్వాల్సిందే అంటూ ఈ మస్ట్ అపియర్ అనింది. అంటే తప్పకుండా మీరు అపియర్ అవ్వాలి అని అన్నాడు. అప్పుడు వాళ్ళ వకీలు గారు ఆయన అంతకుముందు గతంలో వేసిన ఎగ్జంప్షన్ మెమో అని ఒకటి వేశారు, దాన్ని విత్డ్రా చేసుకొని జగన్ గారు వచ్చి అప్పీర్ అవుతారు అని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి రేపు 21వ తారీఖు నాడు ఖచ్చితంగా ఆయన అప్పీర్ అవుతారు. అయితే చట్టంలో సెక్షన్ 205ని
గతంలో సిఆర్పిసి ప్రకారము ఒక ప్రొసీజర్ ఉంది. దాంట్లో పర్సనల్ అటెండెన్స్ని డిస్పెన్స్ చేయొచ్చు. కోర్టు కనుక అనుకుంటే ఇతని యొక్క పర్సనల్ అపియరెన్స్ అనేది అవసరం లేదని అనుకుంటే చేయొచ్చు. కాకపోతే ఇప్పుడు వచ్చిన తాజా తీర్పు వల్ల ఈ ఎగ్జంప్షన్ లేకుండా వాళ్ళే విత్డ్రా చేసేసారు కాబట్టి ఆయన హాజరయ్యేది అవ్వాలి. దీనివల్ల ఒక సంకేతం ఏంటంటే, బాబు ఫెయిర్ ట్రయల్ మేము చేస్తున్నాము, చట్ట ప్రకారం ప్రొసీజర్ ప్రకారం కోర్టు తీర్పు అనేది ఉంటుంది కాబట్టి సాక్షులు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పడం ఒకటి. రెండోది, చాలా కాలం నుంచి మరి పెండింగ్ ఉన్న కేసు కాబట్టి త్వరితగతిన న్యాయం కూడా జరుగుతుంది, ఇంకా ఆలస్యం జరగదు అని కూడా ఒక సందేశం ఇచ్చడం జరిగిందనమాట. కాబట్టి కేవలం అప్పీర్ అయినంత మాత్రాన ఏదో ఊహించుకొని ఇంకా అరెస్ట్ అయిపోద్ది అని చెప్పి అరెస్ట్ అయిపోతాడు, శిక్షలు పడిపోతాయి అని చెప్పి అనుకొని ఏదో ముందుకెళ్ళటం అనేది కరెక్ట్ కాదేమో. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, అప్పీల్ ప్రొవిజన్ ఉంది. ఇక్కడ శిక్ష పడినా అప్పీల్ ప్రొవిజన్ ఉంది. తర్వాత ఈయన మీద పెట్టిన కేసుల్లో సారాంశం ఏంది? డిస్ప్రపోర్షనేట్ అసెట్స్ ఉంటే కేవలం ఫైన్ వేసి క్లోజ్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి, శిక్ష వేయకుండా. డబ్బు కట్టకపోతే శిక్ష. అయితే ఈ మధ్య నేను చదివిన ఈ కేసుకు సంబంధించి ఒక విషయం ఏంటంటే, ఈయనకున్న ఆస్తులన్నీ జప్తు చేయండి, వీటిని అమ్మకుండా కూడా ట్రాన్స్ఫర్ చేయకుండా కూడా అలాగే ఉంచండి, శిక్ష పడితే ఈ ఆస్తులు మేము సేల్ చేసుకొని డబ్బులు వసూలు చేసుకుంటామని చెప్పి అని అనడం జరిగింది. ఈయన హాజరవ్వమని ఆర్డర్ ఇచ్చింది ఎప్పుడు ఇచ్చారు? హైకోర్టు సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారము ఈయన హాజరు అవసరం ఉంటేనే పిలవండి అంది. సో హాజరు అవసరమైన పరిస్థితి వచ్చిందంటే కేసు పురోగతికి ముందుకెళ్తుందని అర్థం. అంతకు మించి వేరే అర్థాలు మీరు అడిగిన క్వశ్చన్లో ఆయన అరెస్ట్ చేస్తారా, లేకపోతే తీర్పు వచ్చి ఆయన శిక్ష పడిపోద్దా, రాజకీయంగా ఆయన భూస్థాపితం అయిపోతాడా, ఇవన్నీ మనం ఇప్పుడు చర్చించుకోవటం అవసరం లేదు. కేవలం ఆయన హాజరవుతాడు, త్వరితగతిన ప్రొసీజర్ల ప్రకారం కోర్టు కేసు ముందుకు వెళ్తుంది, జనరల్గా ప్రాసెస్ అంతే. బలం తగ్గుతూ పోతుందంటే, దీంట్లో కొంతమంది ముద్దాయిలు చనిపోయారు, కొంతమంది ముద్దాయిల మీద కేసు డిశ్చార్జ్ చేసేసారు, తర్వాత సాక్షుల్లో కొంతమంది చచ్చిపోయారు, తర్వాత సాక్షులకు సంబంధించి కొలమానాలు కూడా చట్టంలో అనేక మార్పులు వచ్చినాయి. వీటన్నిటి వల్ల ఇది డిస్ప్రపోర్షనేట్ కేసే. అంటే నేరుగా ఆయనే నేరం చేసి ఏదో ఫైల్లో సంతకం పెట్టి గవర్నమెంట్ సర్వెంట్గా డబ్బులు తీసుకోవడం కాదు. నీకు 100 రూపాయలు ఉండాలి, 1000 రూపాయలు ఎలా వచ్చింది? సో నువ్వు 1000 రూపాయలు నీ దగ్గర ఉంది కాబట్టి, నువ్వు 1000 రూపాయలకి ట్యాక్స్ కట్టలేదు కాబట్టి దానికి 10 టైమ్స్ నువ్వు ట్యాక్స్ కట్టు. దానికి ఏదో ఫార్మల్గా 3 నెలల్లో 3 సంవత్సరాల శిక్ష ఉంటుంది. ఆ శిక్షను తగ్గించండి నేను అడగొచ్చు ఒకవేళ శిక్ష పడితే. ఈ కేసులో ఇన్వాల్వ్ అయినటువంటి డబ్బులకు సంబంధించి, నాకు ఆస్తులకు సంబంధించి కొన్ని వీలునామాలు ఉన్నాయని, అన్న చెల్లెల మధ్యలో డిస్ప్యూట్లు ఉన్నాయని మనం వింటున్నాం. కాబట్టి తీర్పు ఎలా వస్తుందో, దాని తర్వాత ఈ ప్రాపర్టీస్ ఏమవుతాయో అదొక ఇష్యూ. దాన్ని పక్కన పెడితే త్వరితగతిన ముందుకెళ్తుందనే సిగ్నల్ మనకు అందిపోయింది. ఇది కారణాలు ఎన్నైనా ఉండొచ్చు. బీజేపీ, తెలుగుదేశం, జనసేన పార్టీ అక్కడ పవర్లో ఉంది కాబట్టి ఇదివరకులాగా నీకు అంత అవకాశం లేదు అని చెప్పడం ఒక సిగ్నల్ ఉండొచ్చు. మళ్ళా అక్కడ ప్రభుత్వం ఒకవేళ మారదా, మారితే అక్కడ జరిగే అభివృద్ధి కార్యక్రమాల పరిస్థితి ఏంది, మళ్ళీ 3 రాజధానులు వస్తాయా, ఇలాంటి అనేక రకాలైనటువంటి చర్చలు. ఆయన ఆరోగ్య పరిస్థితి, ఎంతకాలం ఈ ప్రభుత్వం ఉంటుంది, తర్వాత గవర్నమెంట్ ఎవరు, వీటన్నిటితో పాటు ఆర్థిక ఇబ్బందులు అనేది 2 రాష్ట్రాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి అన్ని ప్రాంతాల్లో జరిగేదానికి అవకాశం లేని పరిస్థితి ఇప్పుడు ఉంది. ఏదైనా రాష్ట్రం అభివృద్ధి చెందిందంటే ఏ రాష్ట్రమైనా సరే మౌలిక సదుపాయాలు అన్ని ప్రాంతాల్లో ఉండాలి. ఏదో హైదరాబాద్కు ఉండినంత మాత్రాన జరగదు, అన్ని ప్రాంతాల్లో విస్తరించి ఉండాలి. అధికారులను నువ్వు ఎందుకు అరెస్ట్ చేయలేకపోయావు?
జగన్ మమ్మల్ని ఇబ్బంది పెట్టాడు అని వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. ఈ ఈ పరిస్థితుల్లో ఈ కేసులో ఈ సూచన చాలా ఎఫెక్టివ్గా ఉంది. మీరు వచ్చి అప్పీర్ అవ్వండి, మీ కేసులు ముందుకు వెళ్తాయి. ఒకవేళ కేసులో శిక్ష పడితే ఇది ఒక బ్లాక్ మార్క్గా నిలబడిపోద్ది. రాజకీయంగా రేపు ఎన్నికల్లో ఇది చెప్పుకుంటారు. చంద్రబాబు గారిని అరెస్ట్ చేయడానికి కూడా మెయిన్ కారణం ఏంటంటే నా మీదే కాదు నీ మీద కూడా కేసులు ఉన్నాయి, నువ్వు ముద్దాయివే నేను ముద్దాయివే అని రాజకీయంగా అందరం ఈక్వల్ అని చెప్పి చూపించేదానికి అక్కడ అరెస్టులు జరిగినాయి. ఇప్పుడు పరిస్థితి ఏంది, ఆ కేసులు అవన్నీ పక్కకి వెళ్ళిపోయినాయి. అది ఏమైందో మనకు తెలియదు. ఆ అన్ని కేసులు పెట్టినాయి. 6 నెలలు జైల్లో ఉన్నారు కదా జగన్ గారు. ఒకవేళ 3 years కనుక శిక్ష పడింది అనుకోండి, అది పోయి ఉంటుందా లేకపోతే కంప్లీట్గా? ఖచ్చితంగా అది పోయి ఉంటుంది. కాకపోతే ఏ కేసులో ఎన్ని రోజులు జైల్లో ఉన్నారనేది చాలా ఇంపార్టెంట్. సపోజ్ ఒక కేసులో జైల్లో ఉన్నారు, మిగతా అన్ని కేసుల్లో దానికి రిమాండ్ ఇచ్చారా లేదా అనేది చూసుకోవాలి. మిగతా అన్ని కేసుల్లో రిమాండ్ ఇవ్వడానికి ఒక 2 నెలలు ఆలస్యం అయింది అనుకోండి, మొదటి కేసులో 16 నెలలు ఆయన ఉంటే 16 నెలలు ఎగ్జంప్షన్ వస్తుంది. రెండో కేసులో 14 నెలలే ఉన్నారనుకోండి రిమాండ్, అట్లా 14 నెలలే ఇస్తారు. లేదా కొన్ని సందర్భాల్లో ఆల్రెడీ ఉన్న పీరియడ్ని అదే శిక్షగా మేము భావిస్తున్నాము, మీరు పెనాల్టీ మీ డబ్బులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆ డబ్బులన్నీ సీజ్ చేస్తున్నాము, మళ్ళీ మీరు ట్యాక్స్ కట్టలేదు కాబట్టి పెనాల్టీ కట్టండి అని అంటారు. నేను మీకు మీ ద్వారా చెప్తున్నా, మొత్తం కేసులన్నింటినీ పరిశీలన చేసిన ఒక ప్రముఖ వ్యక్తితోటి నేను చర్చించడం జరిగింది ఈ కేసులకు సంబంధించి. ఆయన కూడా న్యాయ వ్యవస్థకు సంబంధించిన వ్యక్తే. వారు నాకు ఇప్పుడు లేరు ఆయన దాంట్లో. వారు నాకు చెప్పింది ఏంటంటే ఇవన్నీ కేసులు కొట్టేస్తారండి, కేవలం 3 కేసుల్లోనే ఆధారాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి తీర్పులు ఆయనకి వ్యతిరేకంగా వచ్చేదానికి అవకాశం ఉంది. వాటిల్లో కూడా ఒక కేసులో పెనాల్టీతోనే ముగిస్తారు, శిక్ష వేసేదానికి అవకాశం లేదు. కాబట్టి ఈ పరిస్థితుల్లో ఈ కేసుల గురించి చాలా ఎక్కువ ఊహించుకొని కేసుల ద్వారా పరిష్కారం జరిగి లల్లు ప్రసాద్ లాగా జగన్ యొక్క రాజకీయ భవిష్యత్తు అంతమైపోద్దని కనుక ఎవరన్నా చెప్తుంటే అది వాస్తవం కాదు. ఈ కేసుల యొక్క లిమిటెడ్ పర్పస్ పెనాల్టీలు వేసి ఆల్రెడీ ఒకవేళ నేరం రుజువైతే, నేరం రుజువు కాకుండా ఉండేదానికి ఎక్కువ అవకాశాలు ఉన్నట్టుగా చాలా కేసుల్లో మనకు కనిపిస్తాయి. కారణం ఏంటంటే నేరుగా మనం మాట్లాడుకోవాల్సింది. ఒక రాజమండ్రికి సంబంధించిన ఎంపీ గారు కూడా ఇదే చర్చ చెప్పేటారు. ఏమన్నారంటే ఈయన అధికారంలో లేడు, ఈయన సంతకం చేసినంత మాత్రాన డబ్బు అనేది మారినట్టుగా ఎక్కడ ఎవిడెన్స్ లేదు, కేవలం ఈయనకు ఆస్తి ఎలా వచ్చిందనేదే సమస్య. ఈ ఆస్తి ఎలా వచ్చిందనే దానికి ఆయనే సమాధానం చెప్పాడు కూడా. ఏమన్నాడంటే ఒక వ్యక్తి వ్యాపారం చేస్తాడు, ₹1 పెట్టుబడి పెడతాడు, ₹9 అప్పు తెస్తాడు, ₹10 వ్యాపారం చేస్తే ₹100 లాభం వచ్చింది. ఆయన షేర్లని 200లకు కొన్నారు, ఇంకా లాభం వస్తుందని. ఇదంతా చట్ట ప్రకారం జరిగిందే కదా. కేవలం లాభం ఎక్కువ వచ్చినంత మాత్రాన, కేవలం ₹10 షేర్ని ₹100 కొన్నంత మాత్రాన అది శిక్ష అవుద్ది. దానికి సంబంధించి ట్యాక్స్లు కడుతున్నారు కదా. సో రియల్ ప్రాపర్టీ వాల్యూ ₹1,00,000 ఉంటే ₹10,000 కనుక దాన్ని చూపించి అమ్మటం కొనటం జరుగుంటే మీరు ట్యాక్స్లు కలెక్ట్ చేసుకోండి. కానీ ఆయన ఏం తప్పు చేశాడు కాబట్టి ఇన్ని రోజుల లోపల పెట్టారు. ఎలా రుజువు చేస్తారు? ఇలాంటి కేసు ఎక్కడైనా ఉందా? ఇలాంటి రకరకాల చర్చలు జరుగుతున్నాయి. కాబట్టి ఈ కేసు పూర్వపరాలు మనం పరిశీలించగానే ఒకసారి చూస్తే ఈ కేసు బేసిస్ చేసుకొనే ఎవరి రాజకీయ భవిష్యత్తు కూడా సమాధి అయ్యేదానికి అవకాశం లేదు. మళ్ళా జనంలోకి రావాల్సిందే. ఇప్పుడు ఓటు నోటు కేసు ఉంది, అయినా కూడా జనంలో. అందుకే చాలామంది నాతో చెప్పిన మాటలు ఏంటంటే కవిత గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారేమో చూసుకోండి, జైలుకు పోయి వచ్చిన వాళ్ళంతా ముఖ్యమంత్రి అయ్యారు, ఆ కేసులు నిలబడతాయా? మనకు ఉదాహరణకి మీకు చెప్తున్నా, ఈడీ పెట్టిన కేసుల్లో కన్విక్షన్ పర్సంటేజ్ 2%. కొంతమంది చెప్పేదంటే 5% అని. అంటే 100 కేసులు పెడితే 5 కేసుల్లో శిక్ష పడుతుందని. ఇంకొక ఆయన ఏం చెప్పాడంటే 10% అని చెప్పాడు. అంటే కేంద్రంలో ఉన్న ప్రభుత్వం, రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం తమ అధికారాలను వాడుకొని రాజకీయంగా
ప్రతిపక్షాల్లో ఉన్న వాళ్ళని ఆర్థికంగా సామాజికంగా కుంగపరిచేయడానికి ఈ వ్యవస్థలను వాడుకుంటున్నారు. అందుకనే చాలామంది అడుగుతారు ఏమని, బీజేపీ ప్రభుత్వాలు చాలా రాష్ట్రాల్లో ఉన్నాయి, సెంట్రల్ గవర్నమెంట్లో కూడా బీజేపీ ప్రభుత్వం ఉంది, ఎంతమంది వాళ్ళ మీద కేసులు పెట్టారు, ఈడీ కేసులు? స్టాటిస్టిక్స్ తీస్తే లేవు. ఆదాని మీద ఎందుకు తక్కువ కేసులు ఉన్నాయి? ఇవన్నీ చర్చకు వచ్చినాయి అన్నమాట. కాబట్టి మిస్యూజ్ ఆఫ్ మిషనరీ, రివెంజ్ తీసుకోవడానికి చేస్తున్నారు. ఇప్పుడు ఒక కేసు పడింది అనుకోండి, ఈడీ కేసు, నువ్వు ఒక ముద్దాయి అయిపోతావు. దాంట్లో నుంచి బయటపడటానికి లాయర్లను పెట్టుకోవటం, ఆ కేసుకి హాజరవటం, కొంత టైము నీ ప్రణాళికలో అది భాగం అయిపోద్ది. దానివల్ల నువ్వు రాజకీయంగా కొంతమంది నిజంగా కూడా సేవ చేసేవాళ్ళు సేవ చేయలేకపోతున్నారు, కొంతమంది అధికారంలోకి రావాల్సిన వాళ్ళు రాలేకపోతున్నారు. కాబట్టి ఈ ఈడీ కేసుల్లో మిస్యూజ్ ఆఫ్ పవర్ అనేది, లేదా కేసులు పెట్టి ఇతర వాళ్ళని ఇబ్బంది పెట్టడం అనేది ఈ రాజకీయాల్లో ఒక స్ట్రాటజీ. కేవలం ఆ కేసుల వల్ల దాన్ని బేస్ చేసుకొని మనం ఎవరిని కూడా ఏదో ఊహించుకొని అనుకుంటే అది పొరపాటు అనేది నా మనం. వచ్చిందా? బాగానే వచ్చింది.